ఇది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కాదు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా చైనా మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా కొట్టుకుంటే యుఎస్ మీడియేటర్ గా బిహేవ్ చేయొచ్చు. చైనా ఏ కంట్రీకి అయితే సపోర్ట్ చేస్తుందో ఆ కంట్రీకి ఆపోజిట్ స్టాండ్ తీసుకుని చైనా మీద ప్రాక్సీ వార్ కండక్ట్ చేయొచ్చు. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చాలా దగ్గర అవుతున్నాయి. ఎంబసీ రీఓపెనింగ్స్, మైనింగ్ కాంట్రాక్ట్స్, డెలిగేట్ విజిట్స్ అంటూ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ కలిసి చాలా ప్రాజెక్ట్స్ లో డీల్ సైన్ చేస్తున్నాయి. దీన్ని చూస్తే పాకిస్తాన్ టెన్షన్ పడుతుంది అండ్ ఈ టెన్షన్ ని ఇండైరెక్ట్ గా వాడుకుంటుంది అమెరికా. రీసెంట్ గా యుఎస్ఏ పాకిస్తాన్ తో $500 మిలియన్ రేర్ ఎర్త్ మినరల్ డీల్ ని సైన్ చేసింది. అంతేకాదు F-16 ఫైటర్ జెట్ స్పేర్ పార్ట్స్ అని చెప్పి F-16 జెట్స్ మొత్తాన్ని చాలా తక్కువ ప్రైజెస్ కి పాకిస్తాన్ అమ్మింది. ఆ F-16 జెట్ తోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇంకోవైపు చైనా ఏమో పాకిస్తాన్ మీద పట్టు బిగిస్తుంది. మైనింగ్ కాంట్రాక్ట్స్, డిఫెన్స్ డీల్స్, సిపెక్ ఫేజ్ 2, కారకోరం హైవే, ఇలా ఒకటి కాదు రెండు కాదు, చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఇలాగే కొనసాగితే సౌత్ ఏషియాలో కూడా ఒక కొత్త రకమైన కోల్డ్ వార్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఒక బ్లాక్, పాకిస్తాన్, చైనా ఒక బ్లాక్. కానీ యుఎస్ మాత్రం దూరం నుంచే చోద్యం చూస్తూ ఇండియా గ్రోత్ స్టోరీకి, చైనా గ్రోత్ స్టోరీకి చెక్ పెట్టాలని చూస్తుంది.